ఈరోజు వికలాంగుల ఆత్మబంధువు, వికలాంగుల పెద్దన్న, వికలాంగుల సంక్షేమాభివృద్ధిని అనునిత్యం కోరుకునే ప్రజాబంధువు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి బర్త్డేని కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి మొదటి సంతకం వికలాంగుల సోదరి రజని కోసం ఉద్యోగం ఇవ్వడం కోసం చేశారు. వికలాంగులు పెళ్లిళ్ళు చేసుకుంటే గత ప్రభుత్వంలో ఏమి రాకపోయేది. వికలాంగులు పెళ్లిళ్ళు చేసుకుంటే ₹1,00,000 ఇచ్చే ప్రోత్సాహకం, అదనపు ప్రోత్సాహకాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఇవాళ వికలాంగులు పెళ్లిళ్ళు చేసుకుంటే కళ్యాణ లక్ష్మి ₹1,25,000తో పాటు ₹1,00,000 అదనంగా ₹2,25,000 వస్తున్నాయి. ఉన్నత విద్యలో 5% రిజర్వేషన్ ఇచ్చాడు. కోర్టు ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్ ఇచ్చాడు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 40% వైకల్యం ఉంటే వికలాంగుల స్కూటర్లు, ట్రైమోటరైజ్డ్ స్కూటర్లు, మరి బ్యాటరీ వీల్ చైర్స్, అన్ని పరికరాలు ఇవ్వడానికి కూడా ఇవాళ మనం సిద్ధంగా ఉన్నాం. గత 10 ఏళ్లలో కేసీఆర్ 64 కోట్లు ఇస్తే 2 సంవత్సరాల్లోనే వికలాంగుల కార్పొరేషన్కి 100 కోట్లు ఇచ్చిన ఘన చరిత్ర మరి వికలాంగుల పెద్దన్న రేవంత్ అన్న గారిది. ఇవాళ వికలాంగులకి కార్పొరేషన్ల ఉద్యోగులకి పిఆర్సీ 2010 పిఆర్సీ, 2015 పిఆర్సీ, 2020 పిఆర్సీ, 3 పిఆర్సీలను కూడా మొన్న దసరాకి విడుదల చేసి వికలాంగుల లోపల జీవితాల లోపల వెలుగులు నింపిన వ్యక్తి మన రేవంత్ అన్న. అంతేకాకుండా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 18,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తయారు చేయడానికి ఇవాళ ఒక జీవోనిచ్చి మరి గ్రూప్కు 15,000 ఇవ్వడానికి కూడా సిద్ధం చేశారు. మరి వికలాంగుల సంక్షేమాన్ని అనునిత్యం చూస్తూ ఇందిరమ్మ ఇళ్లలో రిజర్వేషన్ ఇచ్చిర్రు. వేలాది మంది వికలాంగులకి ఇలా ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి. వేలాది మంది వికలాంగులకి ఇలా రేషన్ కార్డులు వచ్చినాయి. ఇలా వికలాంగులకి ఇంత ప్రేమతో చూస్తున్న వారి పుట్టినరోజు సందర్భంగా మా వికలాంగులందరూ కూడా వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోని, సుఖ సంతోషాలతోని శ్రీరాముడి లెక్క ప్రజాపాలన కొనసాగిస్తూ, కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తూ ప్రజల మన్ననని పొందాలని అనునిత్యం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరూ కూడా రేవంత్ అన్న నాయకత్వాన్ని బలపరుస్తూ పనిచేస్తామని తెలియపరుస్తున్నాము.